హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వ్లాగ్స్. ఈరోజు సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఆంధ్ర స్టైల్ నాటుకోడి పులుసు చేద్దామండి. దీనికోసం నేను 700 గ్రామ్స్ నాటుకోడిని తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఒక బౌల్లో పెట్టుకున్నాను. కర్రీ కోసం 2 టమాటాలు, 4-5 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు కుక్కర్ని పెట్టుకొని గ్యాస్ మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 ఇంచులు దాల్చిన చెక్క, 4-5 లవంగాలు వేసుకున్నాను. అదేవిధంగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని వీటిని ఇట్లా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకుందామండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత 2 టమాటాలను కూడా వేసుకొని వీటిని కొంచెం మగ్గించుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి నాటుకోడిని ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మంచిగా కలిసే విధంగా కలుపుకోండి. కర్రీ అనేది ఈ విధంగా కొంచెం మగ్గితే చాలండి. ఇప్పుడు కారంని యాడ్ చేసుకుందాం. నేనైతే దీంట్లో 2.5 స్పూన్ కారం యాడ్ చేశానండి. మా కారం కొంచెం ఘాటు తక్కువ ఉంది, అందువల్ల మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. అదేవిధంగా 2 టీ స్పూన్ల సాల్ట్ని వేసుకొని ఇది మంచిగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాం. ఇప్పుడు గ్యాస్ మీద ఉన్నటువంటి కుక్కర్ మీద ఒక మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకుంటే ఈ విధంగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. దీన్ని ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో సరిపడా వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకుందామండి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాం. నేనైతే 3 విజిల్స్ రానిచ్చానండి. మీరు తీసుకునే కూరను బట్టి విజిల్స్ రానిచ్చుకోండి. దీనిలో మసాలా కోసం ఒక చిన్న బౌల్ని గ్యాస్ మీద పెట్టుకొని 2 స్పూన్ల ధనియాలు, అదేవిధంగా 2 ఇంచుల దాల్చిన చెక్క, 4-5 లవంగాలను వేసుకున్న, అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ గసగసాలను కూడా వేసుకొని వేయించుకున్నాను. అదేవిధంగా చిన్న కొబ్బరి ముక్క, అదేవిధంగా 4-5 జీడిపప్పులను కూడా వేసుకొని వీటన్నిటిని వేయించుకొని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు గ్యాస్ మొత్తం విజిల్ పోయిన తర్వాత మూత తీసుకొని గ్యాస్ని ఆన్ చేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకుందామండి. ఇది నేను పేస్ట్ లాగా చేసుకొని వేసుకున్నానండి. ఇది నేను రాగి సంగట్లో చేశాను. పౌడర్ లాగా కూడా చేసుకుని వేసుకోవచ్చు. ఇదే మసాలా, టేస్ట్ అయితే ఏం తేడా ఉండదు. ఈ విధంగా కొంచెం కూర దగ్గర పడే వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి నాటుకోడి పులుసు అనేది రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందనేది చెప్పండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రభా వ్లాగ్స్.